శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 11వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓ శృతదేవ మహర్షి, పరమేశ్వరుడి మూడో కంటి నుంచి వచ్చిన మంటతో మన్మధుడు చనిపోయారు కదా, ఆ తర్వాత ఆయన ఎలా పుట్టారు? ఆయన చేసిన ఈ పని వల్ల ఆయన ఎటువంటి బాధలు అనుభవించాల్సి వచ్చింది? వీటి గురించి వివరించండి అంటూ ప్రార్థించారు శృతకీర్తి మహారాజు. ఓ మహారాజా, కుమారస్వామి జన్మకథ వివరిస్తాను, శ్రద్ధగా విను. ఎంతో పవిత్రమైనది. కేవలం ఒక్కసారి వింటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, కీర్తి ప్రతిష్టలు దొరుకుతాయి. పుత్రుడిని కోరుకునేవారికి పుత్రుడు కలుగుతారు. ధర్మబుద్ధి కలుగుతుంది. అన్ని రోగాలు హరించుకుపోతాయి. ఎంతో మహత్తరమైన ఈ కథలు చెప్తున్నాను. సావధానంగా నిశ్చల మనస్సుతో విను. భస్మమైపోయిన మన్మధుణ్ణి చూసి రతీదేవి ఎంతో బాధపడింది. బాధని తట్టుకోలేక అక్కడే మూర్ఛపోయింది. చాలాసేపు తర్వాత తేరుకొని చాలా బాధపడింది. తను తన భర్తతో పాటే సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే తన భర్త బూడిదనంతా ఒక చోటకి చేర్చుకుంది. దానితో చితిని పేర్చుకోవాలనుకుంది. వెంటనే తన భర్తకి స్నేహితుడైన వసంత ఋతువుని తలుచుకుంది. తలుచుకున్న వెంటనే వసంత ఋతువు అక్కడ ప్రత్యక్షమయ్యారు. తన స్నేహితుడైన మన్మధుడి మరణాన్ని చూసి చాలా బాధపడ్డారు. రతీదేవిని సహగమనం చేయకుండా ప్రశాంతపరచడానికి చాలా ప్రయత్నించారు. అమ్మా, నేను నీ కొడుకు లాంటివాణ్ణి. నీ కొడుకునైన నేను బ్రతికి ఉండగా నువ్వు సహగమనం చేయాల్సిన అవసరం ఏముంది తల్లి అని వసంతుడు ఎన్నో రకాలుగా నచ్చజెప్పారు. కానీ రతీదేవి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వసంత ఋతువు కూడా ఆమె కోరినట్టే చితిని ఏర్పాటు చేశారు. వెంటనే రతీదేవి గంగానదిలో స్నానం చేసి చితి దగ్గరకు వచ్చి నిప్పుని పెట్టుకోబోయింది. ఇంతలో ఆకాశవాణి పలికింది. కళ్యాణి, దీర్ఘ సుమంగళి, ఎందుకమ్మా నీవు అగ్నిప్రవేశం చేస్తున్నావు? శివుని వల్ల శ్రీకృష్ణావతారాన్ని ఎత్తిన శ్రీ మహావిష్ణువు వల్ల నీ భర్తకు 2వ జన్మ ఉంటుంది. 2వ జన్మలో శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడిగా పుడతాడు. నీవు బ్రహ్మశాపం వల్ల సంభాసురుని ఇంట ఉంటావు. అప్పుడు నీ భర్త కూడా అక్కడ ఉంటాడు. ఆ విధంగా నీ భర్త నీకు మళ్ళీ లభిస్తాడు. నువ్వు అగ్నిప్రవేశం చేయాలన్న ఆలోచనని మానుకో అని ఆకాశవాణి చెప్పింది. ఆ మాటలు విన్న రతీదేవి అగ్నిప్రవేశం చేయటం మానేసింది. ఆ తర్వాత బృహస్పతి, ఇంద్రుడు, దేవతలందరూ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ చెప్పగా విని లోక కళ్యాణార్థమై మన్మధుడు ఈ పనిని చేశాడు. అయినా తన శరీరాన్ని కోల్పోయాడు. ఇవన్నీ చూసిన దేవతలకి చాలా బాధ కలిగింది. రతీదేవిని ఎన్నో రకాలుగా ఓదార్చారు. రతీదేవికి ఎన్నో వరాలని ప్రసాదించారు. శివుని 3వ కంటి వల్ల భస్మమై శరీరాన్ని కోల్పోయిన వాడవ్వటం వల్ల అనంగుడు అనే పేరు మన్మధుడికి వచ్చింది. నీకు మాత్రం ఎప్పటిలాగే కనిపిస్తాడు అని రతీదేవికి వరాన్ని ప్రసాదించారు. అమ్మాయి, నువ్వు పూర్వజన్మలో నీ భర్త సుందరుడు అనే మహారాజు. అప్పుడు కూడా నువ్వే ఇతని భార్యవి. నువ్వు బహిష్టి అయిన సమయంలో ఆ ధర్మాలను పాటించలేదు. అందుకే నీకు ఈ జన్మలో ఈ స్థితి కలిగింది. కాబట్టి వైశాఖ మాసంలో గంగా స్నానం చెయ్యి. వైశాఖ వ్రతాన్ని ఆచరించు. పూర్వజన్మలో నువ్వు చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ప్రాతకాలంలో గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని అర్చించు. పూజ అయిపోయిన తర్వాత విష్ణు కథాశ్రవణం చెయ్యి. నీవు ఇలా చేస్తే నీ భర్త మళ్ళీ నీకు లభిస్తాడు అని రతీదేవికి అశూన్య శయన వ్రతం గురించి, ఆచరించే విధానాల గురించి దేవతలు చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. రతీదేవి చాలా కష్టంగా దుఃఖాన్ని దిగమింగుకొని సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అశూన్య శయన వ్రతాన్ని చేసింది. ఆ వ్రత ప్రభావం వల్ల ఆమెకు తన భర్త అయిన మన్మధుడు తన కంటికి కనిపించారు. వారిద్దరూ ఎప్పటిలాగే ఉన్నారు. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజు. అప్పుడతడు వైశాఖమాస వ్రతాన్ని చెయ్యలేదు. వైశాఖ మాసంలో ఎటువంటి దానాలు ఇవ్వలేదు. అందుకే అతడికి పరిస్థితి కలిగింది. శ్రీ మహావిష్ణువు కుమారుడైన పరమేశ్వరుని కోపం వల్ల శరీరాన్ని పోగొట్టుకున్నాడు. విష్ణుపుత్రుడికైనా సరే వైశాఖమాస వ్రతాన్ని ఆచరించకపోతే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇక సామాన్య మానవుల గురించి చెప్పాల్సింది ఏముంటుంది? కాబట్టి ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా సుఖాన్ని ఆశించేవారు అందరూ తప్పకుండా వైశాఖమాస వ్రతాన్ని ఆచరించే తీరాలి. ఈ విషయాన్ని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి వివరించారు. అంబరీష మహామునికి నారద మహర్షుల వారు వివరించారు. ఇక్కడితో వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. 12వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం.
నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.